హలో ఫుడీస్, ఇవాళ క్యాబేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే కరివేపాకు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకొని ఇలా మంచిగా క్యాబేజీ మొత్తం మెత్తబడ్డాక సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే సరిపడా కారం పౌడర్ వేసుకొని ఇంకాసేపు మూతను ఉంచి ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకే కాసిన్ని తెల్ల నువ్వులు వేసి అలాగే కొంచెం కస్తూరి మేతి ఇలా నలిపి వేసి ఒకసారి బాగా కలుపుకొని వేడి మీద బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసి బాగా కలుపుకోవాలండి. నేనైతే కొంచెం వేరొక గిన్నెలోకి తీసి రైస్ వేసి కలిపేస్తున్నాను. అంతేనండి, ఈజీగా టేస్టీగా క్యాబేజీ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేయండి.